హాయ్ హలో వెల్కమ్ టు బేబీ కిచెన్. నేను ఇవాళ మీకు పూరీ ప్లస్తో పని లేకుండా చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చెక్కలు మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ముందు 1 ఇంచు కడిగిన అల్లం ముక్క సన్నగా కట్ చేసి తీసుకోండి మిక్సీ జార్లోకి. అలాగే 3 పచ్చిమిర్చి ముక్కలు, వీటిని కోర్సుగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేద్దాం. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో బియ్యం పిండి అదే కప్పుతో నీళ్ళు తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వాటిల్లోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పెట్టాను. కొంచెం ఉప్పు వేసి వీటిని కొంచెం కాగనిద్దాం. ఇప్పుడు గిన్నెలోకి 1 కప్పు లేదా 1 చెంబులు తీసుకున్నానండి బియ్యం పిండి, కొంచెం వెన్నపూస, సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే 1 అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పు వేసి కలిపేసి పక్కన పెడదాం. ఇప్పుడు ఈ నీళ్ళు కాగినాయండి. వేడిగా ఉన్నప్పుడే పిండిలో స్పూన్ వేసి అలా కలపండి. చేయి పెట్టొద్దు, చేయి కాలుతుంది. ఇలా కొంచెంగా పోసుకుంటూ పిండికి తగ్గట్టుగా నీళ్ళు యాడ్ చేస్తూ కలుపుకోండి. చూడండి, పిండి నాకు ఇలా సరిపోతుందండి. ముద్ద కడితే సరిపోతుంది. చూడండి, కొంచెం వాటర్ మిగిలిన పక్కన పెట్టేయండి. ముందు దీన్ని చపాతీ పిండిలా చేసుకొని మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఈ పిండి అంతా చూడండి, చిన్న చెక్కలకి చిన్న ఉండలు, పెద్ద చెక్కలకి పెద్దవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. నేను కుకింగ్కి ఫ్రీడమ్ నెంబర్ 1 ఆయిల్ వాడతానండి. ఇది ఇండియాస్ నెంబర్ 1 ఆయిల్. ఇప్పుడు ఈ ఉండలు ఉన్నాయి కదండి, చెక్క పిండివి, వీటిని ఇలాంటి ఒక పేపర్ తీసుకుందాం. చూడండి, కవర్ అది, ఆ కవరు ప్లెయిన్గా ఉన్న బండ మీద పెట్టేసి కొంచెం అంత ఆయిల్ రాయండి. తర్వాత ఈ ఉండలన్నీ వేసి పైన ఇంకొక కవర్ వేసి ఇలా అడుగు సాఫ్ట్గా ఉన్న దాంతో ఇలా ఒత్తేయండి. చూడండి, చక్కగా వచ్చినాయి. పూరీ ప్లస్ పెట్టి అలా చేయటం కన్నా ఇలా ఈజీగా ఉంటుంది, మీకు వెంటనే అయిపోతుంది. చూసారా ఎంత తేలిగ్గా లేసినాయో. అలాగే వీటిని కాగున్న నూనెలో వేసేసి బాగా వేపుకుందాము. 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేపుకుందాం. ఇవి కాగేలోపు నేను మిగతా చెక్కలను కూడా ప్రిపేర్ చేసేస్తాను. చూడండి, ఎర్రగా వేగినాయి కదా. అలాగే మిగిలిన వాటిని కూడా చేసేసుకుందాం. చూడండి ఎలా తునుగుతున్నాయో. నచ్చిందా? ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.